ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. మన రాజధాని అమరావతిని ప్రపంచమంతా మెచ్చుకునేలా కూటమి ప్రభుత్వంలో రూపుదిద్దుకోబోతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నుండి అధిక మొత్తంలో నిధులు లభించాయని, అమరావతిలో నిర్మించే గృహాలను రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ తో నిర్మించాలంటూ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన జగన్ రాజధాని నిర్మాణంపై, పోలవరం పనులు పూర్తి చేయడంపై కనీసం దృష్టి పెట్టలేదన్నారు. ఇది కాకుండా మొత్తం మన నెత్తి మీద ఈవేళ 11 లక్షల కోట్ల అప్పు పెట్టారు. ఆవేళే నిజంగా పూనుకుంటే ఆయన ఆలోచనతో 3 మొక్కలు అని చెప్పి 3 రాజుల పేరు చెప్పారు. కానీ పోనీ అతనికి అమరావతి కాకపోయినా ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు ఒక రాజధాని కట్టుంటే ఈవేళ మన రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు. అన్ని లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు మనం మొత్తం ప్లాన్ చేస్తే ఈవేళ 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది అమరావతికి. ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టవచ్చేమో. కానీ ఆ రోజు ఆయన మాట ఏం చెప్పాడంటే 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, ఎక్కడ మనం తెస్తాం, మనం ఎక్కడ ఖర్చు పెట్టగలం అనే మహానుభావుడు 11-12 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఎక్కడా కూడా ఒక ఇటుకు కానీ ఏమి చేయకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయకుండా పోలవరాన్ని అలా వదిలేశారు. ఇవన్నీ కూడా మరి ఎక్కడికి పోయా ఆ డబ్బులు అర్థం కాలేదు. ఎంతసేపు బటన్ నొక్కాను కాబట్టి ప్రజలు నాకు ఓట్లు వేస్తారనే మూర్ఖపు ఆలోచనతో మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయకుండా ఈవేళ ప్రజల చేత ఎంత ఘోరంగా మరి చీకారం కొట్టించుకున్నాడో మనం అందరం చూసాం. సో ఆ పరిస్థితి నుంచి ఈవేళ మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించే బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు వెచ్చిస్తే బ్రహ్మాండంగా ఈ రాజధాని తయారవుతున్న ఉద్దేశంతో ఈవేళ ప్రజల ముందు వివరించి మన అదృష్టవశాత్తు ప్రధానమంత్రి గారు ఈవేళ మనకు కలిసి వచ్చారు. మనం కూడా ఈవేళ పార్లమెంట్లో ఒక మేజర్ షేర్ తీసుకున్నాం కాబట్టి అవకాశం మనకు దక్కింది. దాన్ని ఉపయోగించుకొని ఈవేళ పెద్దలు మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వానికి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలాగే కావాలని చెప్పి కోరుతూ మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇది ఒక తలమానికం, ప్రపంచానికే ఒక మంచి రాజధానిగా మనం అందరం కూడా సహకరించి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే డెఫినెట్గా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విషయాలన్నీ కూడా మీ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.